హాయ్ విశ్వక్సేన్ గారు, మీ కల్ట సినిమా టీజర్ వచ్చేసిందిగా. ఆ ఎలా ఉంది? మామూలుగా ఉండదు. మాస్ బ్లడ్ బాత్ చూపించావు, మామూలుగా ఉండదు. బ్లడ్ బాత్ నాకేంటండి యాస్టీజ్గా ఉంది. యాస్టీజ్ ఏంటి? నా సొంత స్టోరీ అది. యాస్టీజ్ ఏంటి? ఏం మాట్లాడతాం కాదండి. ఆ టీజర్లో ఆ బొమ్మ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎక్కడో చూసినట్టు కొడుతుందండి. బొమ్మల్లో గిమ్మల్లో నువ్వు ఎక్కువ మాట్లాడక, ఇది నా సొంత స్టోరీ. నేనే సొంతంగా నా కొత్త పెన్ అయితే కొనుక్కుని అయితే రాశా. అవునండి. కాదు, నాకేమనిపించింది అంటే, సౌత్ కొరియా వాళ్ళదే స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇలాగే ఒక గేమ్ అయితే పెడతారు. ఆ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని అయితే చంపేస్తారు. సేమ్ అదే కాన్సెప్ట్ నాకు ఈ టీజర్లో కనపడింది. ఏంటండి, ఓహో అదేమైందంటే, నేను స్టోరీ రాసుకుని దాన్ని రైటర్స్ అసోసియేషన్లో పెడతాకి వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చా. ఆ దారిలో దాన్ని జెరాక్స్ తీసి అమ్మేసినట్టున్నారు. దాంట్లో నా తప్పేం లేదు. ఇది నా సొంత స్టోరీ అంతే. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు. అదేలేండి, వాళ్ళు అయితే 2 సీజన్లు తీసేశారు. మీ స్టోరీ కాపీ కొట్టి తీసుంటారు. సర్లేండి, ఇది పక్కన పెడితే నాకు ఇంకొక సినిమా కూడా గుర్తొచ్చింది టీజర్ చూస్తుంటే. అదేంటంటే, ఆగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఏది తీసినా సరే నా సొంత స్టోరీ అంతే. నేను ఎవరి దగ్గర కాపీ కొట్టలేదు. కాపీ కొట్టినా పెద్ద తప్పేం కాదండి. ఇన్స్పిరేషన్ అని చెప్పి మన సినిమాలు తీయొచ్చులే. కానీ నాకు ఏ సినిమా గుర్తొచ్చిందంటే, మన నాని గారిది హిట్ 3 ఉంటుంది కదా. హిట్ 3 క్లైమాక్స్, ఒక కల్ట్ గ్రూపు, సిటీకే, అక్కడ ఒక హీరో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడి, సేమ్ మీ టీజర్లో మీరు ఎలా అయితే మటన్ కొట్టినట్టు, చికెన్ నరికినట్టు మనుషుల్ని ఎలా నరుకుతున్నారో, అంతకంటే దారుణంగా ఆయన అయితే నరికేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడతాడు. సేమ్ అదే పార్ట్ని తీసుకొచ్చి మీరు పబ్లో పెట్టి కల్టన్ సినిమా తీస్తున్నారేమో అనిపిస్తుంది. చూస్తే అలాగే ఉంది. లేదు, నీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నాని అన్న హిట్ 3 కావచ్చు, స్క్విడ్ గేమ్ కావచ్చు, ఇవన్నీ నా స్టోరీ రాసిన తర్వాత వచ్చిన సినిమాలు. నేను చెప్పాను కదా, రైటర్స్ అసోసియేషన్లో నేను ఇది రిజిస్టర్ చేసుకోవడానికి ఒకరికైతే ఇచ్చాను, కొరియర్ వేసాను. యాక్చువల్గా ఆ దారిలో దీన్ని ఎవరో జిరాక్స్లు తీసేసి ఆ డైరెక్టర్కి అమ్మేయచ్చు, లేకపోతే స్క్విడ్ గేమ్ డైరెక్టర్కి అయితే అమ్మేయచ్చు. అంతే తప్ప ఇది వాటన్నిటికంటే ముందు రాసిన స్టోరీ, కానీ తర్వాత రిలీజ్ అవుతుంది. దీంట్లో తప్పే ఉంది చెప్పు? కొన్నిసార్లు ఇలా అవటం సహజం కదా. ఓకే సార్, ఇది మీరు సొంతంగా రాసుకున్న స్టోరీ. ఏదేమైనా సరే బాగుంది చూడడానికి అయితే బాగుంది. కానీ అందరూ చూడలేరు, ఎందుకంటే R-rated కాబట్టి. ఇంక ఇది పక్కన పెడితే నాకేమనిపించింది అంటే, విశ్వక్సేన్ గారు, ఎమోషనల్ కనెక్షన్ అనేది ఒకటి అయితే ఉండాలి. అది ఉన్నప్పుడే సినిమా అయితే ఆడిద్ది. అబ్బో, బోల్డ్ అంత ఎమోషన్ ఉంటుంది దీంట్లో. నువ్వు వాళ్ళ కంగారు పడవసలా. సినిమా చూస్తున్నప్పుడు నీ కన్నీళ్ళు కారి రక్తంలాగా అయితే మారిపోతాయి. రక్తంలా మారిపోతే మీ మీద కేసేస్తారు. కానీ అలా కాదండి. సినిమాలో ఓన్లీ నరుకుడుంటే సినిమాలు హిట్ అవ్వవు. ఇప్పుడు మీరు సిటీకే గ్రూపు, ఇప్పుడు మీ సొంత స్టోరీ కాబట్టి, ఆ నాని గారి హిట్ 3 సినిమాలో ఆ సినిమాకి రిపీట్ వాల్యూ లేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎమోషన్ కనెక్షన్ అంత ఇదిగా అయితే ఉండదో, ఏదో ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయిన సినిమా అది హిట్ 3. ఇంకేదో పక్కన పెడితే స్క్విడ్ గేమ్, దాంట్లో ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా అది పెద్ద హిట్ అయిన వెబ్ సిరీస్. హిట్ 3లో లేనిది స్క్విడ్ గేమ్లో ఉన్నది ఎమోషను. అదైతే మీ సిటీకే మీ కల్ట సినిమాలో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అయింది. మీరు కాపీ కొట్టారని ఎవరైనా అన్నా, లేకపోతే ఇన్స్పిరేషన్ అనుకున్నా, ఏమనుకున్నా సరే వాటిలాగే మీ టీజర్ అయితే ఉంది. కానీ ఆ ఎమోషనల్ కనెక్షన్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మీ సినిమా అయితే హిట్ అయిందండి. ఓకే అమ్మా, ఓకే. చివరాఖరికే బాగుందని అయితే ఒప్పుకున్నాం. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. అదిరిపోయింది. ఒరిజినాలిటీగా అయితే ఉంది. అది అలా ఉండాలి. మంచి రివ్యూ ఇచ్చో. మరి అదన్నమాట మ్యాటర్. మరి సినిమాకి మ్యూజిక్ ఎవరో తెలుసు కదా? తెలుసండి, మన KGF సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రవి బాసూర్ గారు, ఇంకా డైలాగ్స్ రాసిన తరుణ్ భాస్కర్ అని వేశారు కదా. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ సినిమా స్టోరీ రాసింది, స్క్రీన్ ప్లే రాసింది మీరే కదా. డైలాగ్స్ ఎందుకు తరుణ్ భాస్కర్ గారికి ఇచ్చారు? డైలాగ్స్ ఎందుకు ఇచ్చామంటే, అమ్మా నాకు రాయటం రాదు అలా కాదు, అలా చెప్పకూడదు. అంటే ఆయన మంచి డైరెక్టర్ కదా, మంచి సెన్సిబుల్ డైలాగ్స్ రాస్తారని నేను ఇచ్చాను. ఓకే సార్, పర్లేదు, తప్పే లేదు. ఒకరితో డైలాగ్స్ రాపించడం, ఇంకోళ్ళతో మ్యూజిక్ కొట్టించడం, ఇవేమి తప్పేవి కాదు. ఏదేమైనా సరే ఒక ట్రై అయితే ఇస్తున్నారు. ఇంతకీ ధమ్కీ 2 ఏమైందండి? ధమ్కీ 2 అదేంటి? ధమ్కీ 2 అండి, మీరు ధమ్కీ తీశారుగా, మాస్ కదా. ధమ్కీ అదే వస్తుంది. కల్ట్ అయిన తర్వాత కల్ట్ 2గా అదైతే వస్తుంది. కల్ట్ 2గా వస్తా అదేంటండి? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఈ కల్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా అదే అంటున్నా, ధమ్కీ 2. మరి అది ఓహో అలాగా, సరే అండి. సరే, ఓవరాల్గా టీజర్ అయితే ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా వాళ్ళకి.
ఓకే ఓకే ఆడియన్స్, మరి ఈ టీజర్ కట్ మీకు ఎలా అనిపించిందో, నిజంగా కాపీ అనిపించిందా లేదా ఒరిజినాలిటీగా అనిపించిందా అనేది మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.